4 కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిబింబిస్తుందని, ఇది ఖచ్చితంగా రెఫరెండమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల అరాచకం మధ్య జరుగుతున్న పోటీలో అధికార పార్టీది దింపుడు కళ్లెం ఆశ మాత్రమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పునరాగమనానికి జూబ్లీహిల్స్ ఫలితం నాంది కాబోతుందంటున్న కేటీఆర్తో ప్రత్యేక ముఖాముఖి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని తిరిగి హైదరాబాద్లో తన సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి సునీత గారికి మద్దతుగా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. కేటీఆర్ గారు ప్రస్తుతం అంటున్నారు. కేటీఆర్ నమస్కారం. నమస్కారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చిన ఈ ఉప ఎన్నికకి సంబంధించిన బీఆర్ఎస్ ఎటువంటి ఆలోచనలో ఉంది? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ మహానగరంలో 2014 తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లో బీఆర్ఎస్ అప్రతిహతంగానే గెలుస్తూ వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా మాకు ఓటమి అనేది ఎదురు కాలేదు. కాబట్టి ఈసారి కూడా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజల మూడు ఎట్లా అయితే ఉంది, 4 కోట్ల తెలంగాణ ప్రజల మూడు, దానికి ప్రతిబింబంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ ఉండబోతుంది అనేది నా విషయం. 2014 నుంచి మీరు ప్రతి ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మొదటిసారి ప్రతిపక్షంలో ఎన్నిక ఎదుర్కోబోతున్నారు జూబ్లీహిల్స్. నాకు తెలిసి ప్రజల ఆలోచనలో, ఎందుకంటే మీరు చూస్తే ఇవాళ చాలా మంది అంటుంటారు మాతో కూడా, అసలు ముఖ్యమంత్రి గారేమో ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆయనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మీరేమో చాలా సంయమనంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా అని చెప్పి మమ్మల్ని చాలా మంది అంటుంటారు. హైదరాబాద్ ప్రజలకు సంబంధించినంత వరకు అయితే నాకు తెలిసి వారికి ఈ రోజు కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టుగా వారు భావిస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఇంకా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నట్టుగానే ఉన్నది. కంటోన్మెంట్ లో మీ పార్టీ డెఫినెట్ గా నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఉప ఎన్నికల్లో సహజంగా కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలితే తగవచ్చు. కానీ ఆనాడు కంటోన్మెంట్ ఎన్నికలప్పుడు ఉన్న పరిస్థితి వేరు. అప్పుడు పార్లమెంటుతో కలిసి కంటోన్మెంట్ ఎన్నిక వచ్చింది. ఆ పార్లమెంట్ ఎన్నికల ప్రభావం కంటోన్మెంట్ కూడా మీద కూడా పడింది. అట్లా కాకుండా కంటోన్మెంట్ కూడా వేరుగా వచ్చింటే డెఫినెట్గా జూబ్లీహిల్స్లో ఉన్న వాతావరణమే అక్కడ కూడా ఉండేది. మేము జూబ్లీహిల్స్లో లాస్ట్ టైం 16,000 ఓట్లతో గెలిచాం గోపీనాథ్ గారు ఉన్నప్పుడు. ఈసారి నాకు తెలిసి దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతాం. 2007లో పీజీఆర్ పై పోటీ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మాగంటి సునీత పేరున సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని ముఖ్యమంత్రి గారు. ఏం సెంటిమెంట్ రాజకీయం చేశాము? పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు. ఒక ఆడబిడ్డ తన భర్తను గుర్తు తెచ్చుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన ఎవరండి? కాంగ్రెస్ నాయకులు కాదా? దాని గురించి కూడా, ఒక అమ్మాయి గురించి కూడా, ఒక ఆడబిడ్డ గురించి కూడా చిల్లరగా మాట్లాడింది ఎవరు? మేము ఏం చేసాము రాజకీయం? ఇక్కడ నాకు అర్థం కాదు. సెంటిమెంట్ ఎక్కడున్నది? 100% నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి కుటుంబ విలువలు అనేది లేవు. జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారిని కూడా బండబూతులు తిట్టినాడు ఈయన. సొంత పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి గారిని కూడా బండబూతులు తిట్టిన వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి కుటుంబము, విలువలు, మానవ సంబంధాలు తెలుస్తాయని నేను అనుకోను. ఆయన నుంచి నేను ఆశించను. మేము నిజాయితీగా ప్రజల దగ్గర పోయి 10 ఏళ్ల మా అభివృద్ధికి, 2 ఏళ్ల వీళ్ళ అరాచకానికి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో మమ్మల్ని గెలిపించాలని మేము అడుగుతున్నాం. నువ్వు కూడా చెప్పుకో, 2 ఏళ్లలో హైదరాబాద్కి ఏం చేశావు, ఇప్పుడు దాకా రేపు ఏం చేయబోతున్నావు చెప్పి ఓట్లు అడుక్కో. ఎవరొద్దన్నారు నిన్ను? మీరు 10 ఏళ్ల అభివృద్ధి అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు పదే జూబ్లీహిల్స్ నుంచి 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత 2 ఏళ్లుగా కనీసం నా దగ్గరికి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకురాలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర కాగితాలు తీసుకొని కాంగ్రెస్ నాయకులు పోతేనే వాళ్ళకి ఇయ్యట్లేదంట, వాళ్ళు ఏడుస్తున్నారు. మేము పెళ్లిళ్ళు పేరెంటాలకు పోవడం తప్ప మేము ఎందుకు పనికి రాకుండా పోయామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు ఇట్టి మరీ ఇస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నాడు, మాకు రూపాయి లేదు, గెలిచిన ఎమ్మెల్యేలకే రూపాయి దిక్కు లేదు. ఈయన దగ్గర కాగితాలు తీసుకొని పోతే గోడకు చెప్పుకున్నది, ఈయనకి చెప్పుకున్నది ఒకటే అని ఎవరు పోవడం లేదు. చివరికి వాళ్ళ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసుకున్నాడు, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వడం లేదు, అందుకే నాకు డబ్బులు ఇవ్వండి అని వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు. ఆయన 100 కోట్లు కావాలి. ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఎలాంటి పొంతన లేదు. ఈ 2 ఏళ్లలో మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించడం తప్ప, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప మరి ఆయన చేసింది కూడా ఏం లేదు. ఏం అడుగుతున్నాడు ముఖ్యమంత్రి? 2 ఏళ్లు నేను రాష్ట్రాన్ని నాశనం చేశాను, ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే సర్వనాశనం చేస్తానని అడుగుతున్నాడు. ఓటు ఏం చెప్పి అడుగుతావు? హైదరాబాద్లో ఒకటి, ఒక పని చేసావా? ఒక రోడ్ వేసావా? ఒక మోరీ కట్టావా? పోనీ ఒక స్ట్రీట్ లైట్ పెట్టావా? మేము కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముందంటే, బస్సు పథకము, సన్న బియ్యము, రేషన్ కార్డుల పంపిణీ, ఇవన్నీ పథకాలు కొనసాగించి ఇవన్నీ చేయలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని డైలాగులు కొట్టింది ఎవరు? గ్యారంటీ కార్డులు పంచింది ఎవరు? అఫిడవిట్లు ఇచ్చింది ఎవరు? దేవుళ్ల మీద ఒట్లు పెట్టింది ఎవరు? నెలకు 2,500 మహిళలకు ఇస్తానని చెప్పింది ఎవరు? 100 రోజుల్లో 4,000 పెన్షన్ మొదటి నెల నుంచే ఇస్తానని చెప్పింది ఎవరు? 6 గ్యారంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలో చట్టబద్ధత అని డైలాగులు కొట్టిన ఎవడు? ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయి, తెలవక ఎవరు లేరు. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా రఘు గారు, హైదరాబాద్ ప్రజలు శాంతి కాముకులు. ఇవాళ మంత్రులు
వాళ్ళ నడి బజార్లోకి వచ్చి కొట్లాడుకుంటున్నారు. ఎవరు తుపాకీ తలకు పెట్టారు పారిశ్రామికవేత్తలకి? ముఖ్యమంత్రి గారి తమ్ముడా లేకపోతే మంత్రి గారి ఓఎస్డీయా? ఇదా ఈ ప్రభుత్వాన్ని నడిపే దౌర్భాగ్యపు పద్ధతి? అందుకే హైదరాబాద్ ప్రజలు ఇవాళ పారిపోతున్న పరిశ్రమలు చూస్తున్నారు, పారిశ్రామికవేత్తల తలలకి తుపాకులు పెడుతున్న వైనాన్ని చూస్తున్నారు, ఇక్కడ రౌడీ స్వీటర్లు స్వైర విహారం చేస్తున్న వ్యవహారం గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టే సరైన తీర్పు 11 తారీఖు నాడు ఇస్తారు, మీరు చూస్తారు. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు పోటీ అని మీరు అంటారు. దీని ఒక రెఫరెండంగా భావించుకోవచ్చు. 100% రెఫరెండం, అందులో అనుమానం ఏం లేదు. ఈ ఎన్నిక ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ఇది ఒక చిహ్నంగా, ఇది ఒక సంకేతంగా నిలుస్తుంది. ముమ్మాటికి తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక రెఫరెండమే, ఇది కూడా రెఫరెండమే. మీరు పదే ఆడబిడ్డల గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదే మీ కుటుంబ వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తారు. వీటికి సంబంధించి మీరు ఇచ్చే సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ప్రభుత్వం నడపడం చేత కాదు, కరెంట్ ఇవ్వడం చేత కాదు, మంచినీళ్ళు ఇవ్వడం చేత కాదు, రైతులకు టైంకి యూరియా ఇవ్వడం చేత కాదు. చేతగాని మాట్లాడతారు. ఇతరుల్లో ఇంట్లలో చిన్న పంచాయతీలు, చిల్లర పంచాయతీలు వాటిని ఏదో భూతద్దంలో పెట్టి అదో గొప్ప విషయం అన్నట్టుగా మాట్లాడతారు. నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ ఉప ఎన్నికకి సంబంధించి చూసుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇప్పటి వరకు వస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అంటున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా అటువంటి చేసిన వ్యాఖ్యలు మీ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఎవరి సొత్తు ఇది? ప్రజల సొత్తు. ప్రజల సొత్తు ప్రజలకు ఇవ్వడానికి మేము ధర్మకర్తలుగా మాత్రమే తాత్కాలికంగా 5 ఏళ్ల పాటు ఎన్నుకోబడ్డ నాయకులు. అంతేగాని మేమేదో చక్రవర్తులం రారాజులం అని విర్రవీగితే కర్రుగాల్చి ప్రజలు వాత పెడతారు. అది మీరు జూబ్లీహిల్స్లో చూస్తారు. ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామండి ఇదివరకు ఇట్లా గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తా మీకోసం మంచి చేస్తా అని చెప్తాడు, కొన్ని తప్పులు చేస్తే సవరించుకుంటా అని చెప్పిన వాళ్ళని చూసాం. మా కేసీఆర్ గారు కూడా గతంలో ఉప ఎన్నికలు కొట్లాడారు, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం. కానీ ఎప్పుడైనా ఇట్లా మాట్లాడినామా ఈ పథకం రద్దు అవుతుంది, ఆ పథకం రద్దు అవుతుంది అని? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఎందుకు రద్దు అవుతాయండి? అంటే రేవంత్ రెడ్డి గారి పదవి పోతుందా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా? ఏమంటున్నాడు ఆయన అసలు? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతా అన్నారు. కానీ మీరు 500 రోజులు డెడ్ లైన్ పెడుతున్నారు. దీని ఎందుకు? అంటే 500 రోజులు అన్నది ఏంది? 500 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే కదా, కాబట్టి మిగిలింది 500 రోజులే. 500 రోజులు తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, మీరు చూస్తారు. అదే మూడు ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఏ మూడైతే ఉందో జూబ్లీహిల్స్ ప్రజల్లో అదే మూడు ఉంది. 14 నవంబర్ నాడు మీరు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక సర్వే చూశాను. ఆ సర్వేలో స్పష్టంగా చెప్తా ఉన్నారు, దాదాపు 4 లక్షల ఓట్లు ఇంటూ 18% తేడాతో బీఆర్ఎస్ గెలవబోతుంది అంటున్నారు. సరే 50% పోలింగ్ అయినా దాదాపు మేము 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తా ఉన్నాం. కాబట్టి ఏం జరగబోతోంది నవంబర్ 14 మీరు చూస్తారు, నేను చూస్తాను. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం సమస్య నియోజకవర్గంలో. నేను అదే చెప్తున్నాను కదా, అధికార పార్టీ అభ్యర్థులు ఒక్కొక్క అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు మాకు డబ్బులు లేవు, పెళ్లిళ్ళు పేరంటాలు తప్ప ఏం చేయలేమని చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణని తెచ్చాం. ఈ మనిషి దగ్గర డబ్బులు సాధించడమో లేకపోతే నిధులు సాధించడమో పెద్ద పని కాదు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిందే. ఏ ఎమ్మెల్యే ఉన్నా జీహెచ్ఎంసీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఏ కార్పొరేటర్ ఉన్నా జీహెచ్ఎంసీ మెడలు వంచి, అట్లాగే ప్రభుత్వం మెడలు వంచి నిధులు తెచ్చే బాధ్యత మాది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చావ లేకపోవచ్చు, కానీ ప్రతిపక్షంలో పోరాట పాత్రలో ఉన్న మాకు చావా ఉంది, తెగింపు ఉంది, తెగువ ఉంది. కాబట్టి మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ తెచ్చిన నాయకత్వం మాకుంది. అదే నాయకత్వం రేపటి రోజున అభివృద్ధికి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీత గారికి అండగా నిలబడి, వారికి తప్పకుండా అండగా నిలబడి నిధులు తెచ్చి అభివృద్ధి కూడా చేసి చూపెడతారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ముఖ్యమంత్రి మంత్రులు కాలికి బల్పం కట్టుకుని తిరుగుతున్నా మీరు విమర్శిస్తారు. మీ పార్టీ కూడా మీతో సహా పోల్చుకుంటే నేను విమర్శించడం లేదు, ఎమ్మెల్యేలు అందరూ నేను విమర్శించడం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నేను ఉటంకిస్తున్నాను. ఇంకా ఆయన చాలా వల్గర్గా మాట్లాడమంటే మరి మీరు ఈటీవీ వాళ్ళు నొచ్చుకుంటారు. నేను ముఖ్యమంత్రి గారి భాషలో నేను మాట్లాడితే మీరు చూపెట్టను కూడా చూపెట్టలేరు. ఈటీవీ ప్రేక్షకులు కూడా నొచ్చుకుంటారు. నేను మాట్లాడను, కానీ ఆయన సంస్కారానికి ఆయన విఘ్నత వదిలేస్తాను. ఎస్, మేము మా ఇంట్లో ఒక ఆడబిడ్డకి ఇవాళ పరీక్ష వచ్చినప్పుడు మొత్తం బీఆర్ఎస్ కుటుంబం అంతా కలిసి నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిందండి? వాళ్ళ నాయనగారిని బైండ్ ఓవర్ చేసి మొన్ననే ఇదే ప్రభుత్వం బైండ్ ఓవర్ చేసింది. ఒక రౌడీ షీటర్ కుటుంబానికి టికెట్ ఇచ్చి అదేదో గొప్ప పనిలాగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చి లాగులో తొండలు వదులుతా అని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయనకి అవగాహన ఉందా రాష్ట్రంలో ఏం జరుగుతుందో? హైదరాబాద్లో 12,000 కోట్ల డ్రగ్స్ ముంబై పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం? మా మీద కేసులు పెట్టడం తప్ప, రాజకీయ వేధింపులు తప్ప తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారండి? తెలంగాణ హోంమంత్రితో ఏం చేస్తున్నాడు? అంటే ఇట్లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లో మొట్టమొదటిసారి 12,000 కోట్ల డ్రగ్స్ మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటే, ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి రాజకీయ వేధింపులు చేస్తూ, ప్రభుత్వం పరిపాలన చేతగాక, ప్రజలకు సంక్షేమాన్ని అందించే చేతగాక ఏం మాట చెప్పి ఓటు అడుగుతాడు? ఏం చూపెట్టి ఓటు అడుగుతావు నువ్వు? నీకు ఎందుకు ఓటు వేయాలి? అభివృద్ధి అంటే నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అభివృద్ధి డొల్లా, కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకి దిక్కు లేదు అని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కదా.
బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రకు పాల్పడుతున్నాయి. అజరుద్దీన్ మంత్రి పదవిని కూడా బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అయి సంవత్సరం అయింది. ఎందుకు కేసు కాలేదు చెప్తావా? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు బీజేపీ పాస్ చేస్తే అందరికంటే ముందు జీవో నువ్వెందుకు ఇచ్చావో చెప్తావా? ప్రతిసారి ఢిల్లీ పోయి అర్ధరాత్రి చీకట్లో సీఎం రమేష్ కారులో పోయి ఎందుకు అమిత్ షాని చీకట్లో కలుస్తున్నావో చెప్తావా? వీటికి సమాధానం చెప్పు, నేను మాట్లాడతాను. మీరు ఒక వ్యాఖ్య చేశారు, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, 5,000 రూపాయలు ఇస్తే తీసుకుని ఓటేయండి, కారుకు ఓటేయండి అంటున్నారు. ఇది ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి ఇటువంటి అంటే పాపం రేవంత్ రెడ్డి గారు పాపం గతంలో ఎమ్మెల్యేల కొనుగోలులోనే దొరికిపోయిన ఆయనకి ఇంకోటి ఎన్నికల్లో గెలవడానికి ఇంకో వేరే ఉపాయం ఉందని కూడా నేను అనుకోను. డబ్బులతో ప్రజల్ని అంగడి సరుకులా కొనాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే నేను తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు చెప్పేది ఏమంటే, అవి మందిని ముంచి సంపాదించిన డబ్బులు. ఒకవేళ వాళ్ళు పంచితే తీసుకొని మీరు ఏం చేయాలో చేయండి అని చెప్పాను. తప్పే ఉంది అందులో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బిల్డర్ల దగ్గర స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక బిల్డర్నన్నా కాదని చెప్పమనండి, రేవంత్ రెడ్డిని కాదని చెప్పమనండి, ఆయన మనవడి మీద ఒట్టేసి చూద్దాం. నేనేమంటున్నా అంటే, దోపిడీ చేసి సంపాదించిన డబ్బులను ఒకవేళ ఎన్నికల్లో పంచితే మీరు దోపిడీని అడ్డుకోండి. ముందు మీరు మొత్తం టీవీల వాళ్ళు, పేపర్ల వాళ్ళు అప్పుడప్పుడు ఆ దోపిడీ గురించి కూడా మాట్లాడండి. నేనేమంటున్నా, దోపిడీ చేసి సంపాదించిన పైసలు, అవినీతి పైసలు మరి ప్రజలకు పంచిపెట్టి ఓట్లు దొబ్బాలనుకుంటే డెఫినెట్ గా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని చెప్పాను. తప్పే ఉంది. ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సరే, మంత్రి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి? మరి మాడబిడ్డను అవమానించినందుకు ఎన్ని కేసులు పెట్టాలి? అక్కడ హుస్నాబాద్ లో రైతులు అల్లాడిపోతున్న ఇక్కడ దోషాలేస్తున్నందుకు ఎన్ని కేసులు పెట్టాలి? మీరు రోడ్ షోలు చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా మీ పార్టీ లీడర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, మీరు పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు. మీకు జూబ్లీస్కి సంబంధించి మీకు పార్టీ పరంగా వస్తున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? 16,000 ఓట్ల మెజారిటీతో గోపీనాథ్ గారు 2023లో గెలిచారు. నేను ఇవాళ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఆ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి జూబ్లీస్కి గెలవబోతాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా పర్యవేక్షణ చేశారు, డివిజన్ ఇన్ఛార్జ్లందరితో మాట్లాడారు చేశారు. ఎట్లా ఉంది కేసీఆర్ గారి అభిప్రాయం? ముఖ్యమంత్రి గారేమో కాలికి బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు పాపం. ఒక ఉప ఎన్నికల్లో ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి వారం రోజులు తిరగడం చూసారా? ఒక ఉప ఎన్నికల్లో ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు కుల సంఘాలతో మీటింగ్లు పెట్టడం చూసారా? ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు అడిగి మరీ సన్మానాలు పెట్టించుకోవడం ఎప్పుడన్నా చూసారా? దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతున్నది? ఎంత నిరాశలో, ఎంత నిస్పృహలో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఇవాళ పథకాలు రద్దు చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే మీకు అర్థం కావాలి జూబ్లీ హిల్స్ ఫలితం ఎట్లా ఉండబోతుందో. ముఖ్యమంత్రి గారు చివరికి ఒకరికి మంత్రి పదవి కూడా ఇవ్వాల్సి వచ్చింది ఒక ఉప ఎన్నిక కోసం. కాబట్టి నేను తప్పుపట్టట్లేదు. 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఇప్పటికన్నా బుద్ధి వచ్చింది, సంతోషం అంటున్నా. 2 ఏళ్ళు ఇవ్వలేదు, కనీసం ఉప ఎన్నికల్లో కోసం అన్నా, మైనారిటీ ఓట్ల కోసం అన్నా బుద్ధి వచ్చింది, సంతోషం. మేమే కదా, మేము డిమాండ్ చేస్తేనే కదా వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి ఓట్లు అడగడానికి ఆయన పార్టీకి పాపం ఒక్కటంటే ఒక్క కారణం కూడా వాళ్ళకి ఓట్లు అడగడానికి లేదు. అది ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఇలాంటి దింపుడు గల ఆశతో వ్యవహారాలని చేస్తూ ఉన్నారు. ఎన్ని ఏషాలు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు, తప్పకుండా మంచి తీర్పు చెప్పారు. జూబ్లీహిల్స్లో 1,00,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు మీకు మిత్రులుగా ఉన్న మర్చిపోయిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలు బహిరంగంగా మద్దతు కూడా చేస్తారు, ప్రచారం కూడా చేస్తారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, ప్రజలు అడుగుతారు రేపు, బీహార్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణలో ఎందుకు మరి సమర్థిస్తున్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నారు, ఆర్ఎస్ఎస్ అన్నా అన్నారు, ఆర్ఎస్ఎస్లోనే పుట్టిండు అన్నారు. మరి ఇప్పుడు సడన్గా ఆయన ఏమన్నా గంగలో మునిగి మంచి పవిత్రం అయిపోయిందా? ఏమైపోయింది? ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సంబంధం ఏమైనా తెగిపోయిందా, లేకపోతే ఇంకా దృఢపడ్డదా? బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతాడన్న విషయం మీకు తెలియదా? మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇది వాళ్ళ సమాధానం చెప్పాలి, నేను కాదు. మీరు పదే ఒకటి చెప్తున్నారు, కాంగ్రెస్ డిపాజిట్ రాస్తా చేస్తే 6 గ్యారంటీలు హామీలన్నీ అమలు అవుతాయంట. మీరు చూడండి, అసలు ఆర్థికంగా సాధ్యం కానప్పుడు ఎట్లా అమలు అవుతుంది మీరే చెప్పండి. మీరు ఒకటి చూడండి, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఇంకా ఎలక్షన్లో డబ్బాలో ఓట్లు పడకముందే మంత్రులు వచ్చేస్తున్నారు కొత్త వాళ్ళు. మరి జూబ్లీ హిల్స్ భయంకి, ఓటమి భయంతోనే ఇంత జరిగితే, ఓడిపోతే మళ్ళీ భవిష్యత్తు ఉండదు, కాంగ్రెస్కి అడ్రస్ ఉండదని చెప్పి మిగతా ఏదైతే లూటీ చేస్తున్నారో మూసీ పేరు మీద, కాంట్రాక్ట్ల పేరు మీద, అవన్నీ బంద్ పెట్టి అప్పుడు చచ్చుకుంటూ 6 గ్యారంటీలు, నెలకు 2,000, ఏవైతే 2,500 మహిళలకు ఇస్తామన్నారో అది, 4,000 పెన్షన్లు, 6,000 వికలాంగుల పెన్షన్లు, ఇవన్నీ ఇవ్వక తప్పదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలి అంటే 100 రోజుల్లో ఇస్తానని చెప్పిన హామీలు కనీసం 700 రోజులైనా ఇవ్వకపోతే ప్రజలు ఊరుకోరు, తప్పకుండా కీలరికి వాత పెడతారు. డివిజన్ల వారీగా మీరు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, చివరిగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, మీ పార్టీ లీడర్లందరూ క్షేత్రస్థాయిలో ప్రకటిస్తారు. ఇంకా మీ ఎన్నికల ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ప్రచార వ్యూహం ఒకటే అండి, ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 2 ఏళ్లుగా పోరాడుతున్నాం. ప్రజల గొంతుకై ఇవాళ శాసనసభలో కానీ బయట సమాజంలో కానీ మేమే కొట్లాడుతాం, అందులో అనుమానం ఎవరికీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం, అధికార పార్టీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే. అంటే బీజేపీ వాళ్ళిద్దరూ కలిసిపోయి పనిచేస్తున్నారు.
ఆ పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఎవరైతే విసిగిపోయి ఉన్నారో కాంగ్రెస్ పరిపాలనతో వాళ్ళు కూడా కోరుకుంటున్నారు తొందరగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని. అందుకే జూబ్లీ హిల్స్ నుంచే మా జైత్రయాత్ర మొదలు కాబోతోంది. 14 నవంబర్ నాడు మంచి మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. తప్పకుండా కేసీఆర్ గారి పునరాగమనానికి జూబ్లీ హిల్సే తొలిమెట్టు కాబోతుంది. థ్యాంక్ యూ కేటీఆర్. ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి అభిప్రాయం. కెమెరామెన్ ప్రేమ్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.